హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇగో ఈరోజైతే నాగుల చవితి కదా. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఇగో నేనైతే టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. మా అమ్మ, వదిని, నేను, మా మణితేజు ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము. నాగదేవత టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ఇగో అమ్మవారి విగ్రహం ఎలా ఉంది, దూరం నుంచిలే కనబడుతుంది. పబ్లిక్ ఉండుట్లా తీయలేకపోయినా, పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. ఇంట్లో పూజ చేసుకుని వెళ్ళేసరికి లేట్ అయింది. ఇగో ఇక్కడ లింగము, నంది ఉంది. అక్కడనే కొంచెం ముందులా నాగమ్మ విగ్రహము కూడా ఉంది. ఇక నాగుల చవితి అసలు పుట్ట అయితే కనబడకుండానే ఉంది, లోపలికని ఉంది. అది చూడనిస్తలేరు, పబ్లిక్ అంతమంది ఉన్నారు. ఇక మెల్లగా మేము ఎట్లనో అయితే పోసేసాము పుట్ట. ఇక ఇదే తర్వాత బయట ఇగో లింగానికి లింగం ఉన్నది. ఇక్కడ బయట కుంకుమ, పసుపు, పాలు, అరటిపండు, కొబ్బరికాయ ఇక మేము తీసుకుపోయిన అయితే భగవంతునికి సమర్పించాము. అక్కడ లింగం ఉంది బయట సైడు. అక్కడ అలాగే అక్కడనే నాగమ్మ విగ్రహాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక అక్కడనే మేము అందరం పూజ చేసాము. మా అమ్మ కుంకుమ, పసుపు అవన్నీ వేస్తుంది. మా వదిన కూడా అక్కడనే నాగమ్మకు చాలా ఒక్కొక్క నాగమ్మ ఒక్కొక్క వ్యక్తి అక్కడ చేస్తుర్రు. ఎందుకంటే చాలానే ఉన్నాయి, ఒక్కటి లేవు నాగమ్మ టెంపుల్ దగ్గర. ఇక్కడ చాలా ఉన్నాయి విగ్రహాలు కాబట్టి అందరూ పూజ చేశారు అక్కడ. ఇక మా అమ్మ అయితే లింగం దగ్గర కూడా ఇక చేసింది. కుంకుమ, పసుపు, ఇక స్వామివారికి ఏమేమి తీసుకోవాలనో అవన్నీ తీసుకుపోయి చేసాము పూజ అయితే. ఇక ఎప్పుడు ఓం కదా ఫ్రెండ్స్, ఎప్పుడో నాగుల చవితి రోజే మేము పోతాం కాబట్టి ఇక నిమ్మలంగా ఇంట్లోనే లేట్ అయింది. అయినా లేటే వేయడము. ఇక పాలు అవన్నీ అక్కడనే తీసుకున్నాము, పూజేసాము. ఇక మా వదిన కూడా లింగం దగ్గర పూజ చేసింది. ఇక అక్కడి నుంచి అయితే ఇక మేము అక్కడనే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. అక్కడికి కూడా ఇక్కడ పూజ అయిపోయినాక వెళ్దామని ఇక్కడైతే నాగమ్మకైతే పూజ చేశాము. ఇక పబ్లిక్ ఎలా ఉన్నారంటే పక్కకు నెట్టేస్తుర్రు. ఒక్కొక్కరు మంట కూడా చూస్తలేరు, చీరలు కొంగు కూడా చూసుకుంటలేరు, ఒకరిదొకరు నూకేసుకుంటారు. ఏం చెప్తాం ఫ్రెండ్స్, ఆడోళ్ళే అర్థం చేసుకోరు. ఇక ఏం చేద్దాం, అట్లనో ఇట్లనో మేమైతే పూజ కంప్లీట్ చేసేసాము అక్కడ. ఇక అక్కడి నుంచి అయితే మేము ఇక ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది, అక్కడికి వెళ్దామని. ఇక్కడ విగ్రహాలకైతే ఇక నేను చేశాను. ఇక మా అమ్మ కూడా పూజ చేస్తుంది. ఇక అక్కడనే ఇక 2 గుళ్ళు ఉన్నాయి కాబట్టి చూసుకోవాలని ఇక అక్కడికి వెళ్దామని అనుకున్నాం. ఇక మా మణిగాడు ఒక్కడు పాలు వేయలేదని ఇక మాకు యాదికే లేదు. వానికి యాదికొచ్చి మమ్మీ నేను పాలు పోస్తాను అన్నాడు మా వదినతోని. ఇక మళ్ళీ వాడిని లావట్టి వానితో పాలు పోపించి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఆయన దర్శనం చేసుకొని ఇక బయటకి వచ్చి పులిహోర ప్యాకెట్లు తిన్నాం ఫ్రెండ్స్. ఇక అక్కడ మా మణితేజు ఆటో కొన్నాడు. ఇక అది ఇరిగిందని ఒకటే లొల్లి వానితోని. ఇక మేమైతే అటు ఇటో బయటకి పడ్డాము. తర్వాత ఇగో ఇక్కడ రాంగా ఒక టెంపుల్ ఉంది, అక్కడనే చిన్నగా నాగమ్మ గుడి, అది కూడా ఇగో లోపల ఉంది. నాగమ్మ ఎంత మంచిగా కనబడుతుంది, పుట్టి ఎంత బాగుంది ఫ్రెండ్స్ చూడండి. ఫోటో కూడా బాగా గీశారు. ఇక మేము ఇక్కడ ఉందని మాకు తెలియదు, తర్వాత తెలిసింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి.